హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ బయట వార్తా విశేషాలు ఎట్లా ఉంటాయి చూద్దాం. సిజే గవాయ్పై దాడి యత్నం కేసు రాకేష్ సభ్యత్వాన్ని రద్దు చేసిన బార్ అసోసియేషన్ సుప్రీంలో ఎంట్రీని నిలుస్తూ ప్రకటన విడుదల. మొత్తం మీద ఏదైతే మన సిజే గవాయ్పై ఏది దాడికి యత్నం చేయడం జరిగిందో తన షోతోని, సో మొత్తం మీద ఆయన సుప్రీంకోర్టులోకి ఎంట్రీకి నిషేధిస్తూ ప్రకటన విడుదల చేయడం జరిగింది అన్నట్టు మనకి వచ్చింది. ముంబైలో బ్రిటన్ ప్రధాని స్మార్టర్ కు మోడీ స్వాగతం. ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై స్మార్టర్ వ్యాఖ్యలు. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని కితాబు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ గా కేవీఎస్ చంద్రశేఖర్ బాబు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా మనజీర్ జిలానీ సమూన్, ఏపీఎస్సి సెక్రటరీగా పి రవి సుభాష్. మొత్తం మీద అయితే ఇక భారీగా ఐఏఎస్ల బదిలీ అవుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏది ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో మొత్తం మీద రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేత. స్థానిక ఎన్నికల ప్రక్రియకు బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే. నోటిఫికేషన్ పైన స్టే విధిస్తూ ఆదేశాలు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. మొత్తం మీద 4 వారాల పాటు వాయిదా వేసినట్టుగా చూడవచ్చు స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద. సో మొత్తం మీద ఏది నిన్న నామినేషన్ ప్రక్రియ కొనసాగింది, అటు ఎంపీటీసీ జెడ్పీటీసీలది. సో మొత్తం మీద దానికి ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద లైన్ క్లియర్ అయినాకనే ముందుకు పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఎవరైతే పిటిషన్ వేసారో మన ఏది బీసీ రిజర్వేషన్ 42% దాని మీద వేరే వర్గ ప్రజలకు, ఓసీ ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నట్టుగా వేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఒక బ్రేక్ పడ్డట్టుగా చూసుకోవచ్చు. మరి ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏ విధంగా ముందుకు వస్తుందో. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ వెళ్తున్నాం. నామినేషన్లకు పూర్తి సమయం కేటాయించాలి. న్యాయపరమైన అంశాల నివృత్తికి గాంధీ భవన్ లో కమిటీ. పిసిసి చీఫ్ తదితరులతో సీఎం రేవంత్. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ నేతలతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడారు. ఇన్ఛార్జ్ మంత్రులు, ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలి. నామినేషన్ల ప్రక్రియకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించాలి. నామినేషన్ల దరఖాస్తు నమూనా పత్రం క్షేత్రస్థాయికి పంపాలి. రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలని వారికి బీఫామ్ ఇవ్వాలి. నోటివ్ పత్రాలు ఇప్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఇక మరి ఈ బీసీ రిజర్వేషన్ల పంచాయతీ ఎప్పుడు వస్తుందో అప్పుడే అయితే చూడొచ్చు మనం స్థానిక సంస్థల ఎలక్షన్స్. రాష్ట్రంలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటి విడతలో 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు రిటర్నింగ్ అధికారులు. నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 2 విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 31 జిల్లాల్లో 58 రెవెన్యూ డివిజన్లు. మొత్తం మీద అయితే ఇక ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకి ముందుగా ఎలక్షన్స్ పూర్తి చేసుకుంటే దాని తర్వాత మళ్ళా సర్పంచ్ ఎలక్షన్స్ పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. మొత్తం మీద లైన్ క్లియర్ అయినాయి. సర్కారు నడవట్లేదు, సర్కస్ నడుపుతున్నారు. బస్ ఛార్జీల పెంపుతో కుటుంబాలపై భారం. మహిళలకు ఉచిత బస్సు, మోగాలపై ఛార్జీల భారం. బస్ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళన. ఎంపీ నాగిరెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చిన కేటీఆర్. వీళ్ళకి ఉచిత బస్సు ఇచ్చేసి అదే భారాన్ని ఈనాడు జెంట్స్ మీద ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తాం. సో ఇది సర్కార్ కాదు, సర్కస్ అన్నట్టు మన హరీష్ రావు గారు విమర్శించారు. 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. బీఆర్ఎస్ బీజేపీలకు చిత్తశుద్ధి లేదన్న పిసిసి చీఫ్. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. సో మొత్తం మీద ఆపేటటువంటి ప్రయత్నము ఇటు బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం చేస్తాం. సో దానివల్ల ఎలక్షన్స్ ఇంకో మళ్ళా 4 వారాలు పొడిగించేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో తర్వాత మళ్ళా ఫ్రెష్గా చేయాల్సి ఉంటుంది. సో మొత్తం మీద బీఆర్ఎస్, బీజేపీ మీద మన మహేష్ కుమార్ గౌడ్ అన్న ధ్వజం ఎత్తినట్టుగా మనం చూడవచ్చు. 42% రిజర్వేషన్ల కోసం గట్టిగా ప్రయత్నించాం. హైకోర్టు తీర్పు పరిశీలించాక తదుపరి కార్యాచరణ. బీఆర్ఎస్, బీజేపీలవి రాజకీయ విమర్శలు. మండిపడ్డ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ హైకోర్టు స్టేపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైకోర్టు తీర్పుపై స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందిన తర్వాత మొత్తం మీద 4 వారాలకి మొత్తం మీద క్లారిటీ ఇవ్వాలన్నట్టుగా హైకోర్టు
చెప్పడం జరిగింది ధర్మాసనం. సో మొత్తం మీద సో మేమైతే చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పేసి మన బట్టి విక్రమార్క గారు అంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాట, రేవంత్ సర్కార్ చేతకానితనం వెల్లడైంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రాజకీయాలు ఎలక్షన్స్ అని చెప్పేసి మొత్తం ప్రజలను ఆగమాగం పట్టిస్తున్నారు. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషాలు.